హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు గుడ్డు ఉక్ర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. మీడియం సైజు ఉల్లిపాయలు నేను ఒక 5 తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 చిన్న గరిటెలతో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని మరగనివ్వాలి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట. అల్లం చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలతో పాటు. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి గుడ్లు ఉక్కరికి. ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే రైస్తో బాగుంటుందండి, రోటీస్లోకి బాగుంటుంది. అంతేకాదండి, మీ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైని. బాగా కలుపుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి మనం. కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎగ్స్ని బీట్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఎగ్లో నీచు స్మెల్ అంతా పోయేంత వరకు కుక్ అవనివ్వాలండి. బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి పొడి పొడిలాడే వరకు. ఈ రెసిపీ అయితే మనకి వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి, పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఉక్కర్ని. ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. గుడ్డు పొరట అయిపోయిందండి గుడ్డు ఉక్కరు. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. గుడ్లు ఉక్కరు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.